వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మరి ఇప్పుడు తమిళ స్టార్ హీరోలందరికీ కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆడియన్స్ ఉంటారు. సేమ్ అలాగే టాలీవుడ్ హీరోస్ కూడా కోలీవుడ్ కానివ్వండి, ప్రస్తుతం అందరూ కూడా గ్లోబల్ స్టార్స్గా మారిపోతున్నారు. మరి పర్టికులర్ పరిశ్రమ అని కాకుండా అటు జపాన్, జర్మనీలో రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ప్రభాస్ కానివ్వండి, ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటున్నారు, అల్లు అర్జున్ కానివ్వండి. సో అయితే మరి ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒకానొక సందర్భంలో మూవీస్ అంటే డిఫరెంట్ పరిశ్రమల్లో రిలీజ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ సొంత పరిశ్రమలో కన్నా పక్క పరిశ్రమలో పక్క ఇండస్ట్రీలో ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇటువంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా వచ్చినటువంటి తన హిట్ లిస్ట్ని చూసుకుంటే యుగానికి ఒక్కరి సినిమా ఎంతటి ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలిసిన విషయమే. ఒకంతు తమిళంలో కన్నా తెలుగులో సూపర్ హిట్ సాధించిందని మనం చెప్పుకోవచ్చు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ ఎంతటి ప్రజాదరణ పొందిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ పైన అంటే యుగానికి ఒకరి సీక్వెల్ పైన అయితే చాలా రోజుల క్రితమే కొన్ని కామెంట్స్ చేశారు. మరి ధనుష్ హీరోగా యుగానికి ఒకడుకి సీక్వెల్ వస్తుంది అని చెప్పి చాలా రోజులు అయినా సరే ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు, వాయిదా పడతా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో అంటే యుగానికి ఒక్కడు ఫస్ట్ ఏదైతే కార్తీ హీరోగా వచ్చినటువంటి సినిమాలో ఎవరైతే ఒక కీలక పాత్ర చేశారో ఆండ్రియా జెర్మియా, ఈ సినిమాపై అయితే కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి ఈ యుగానికి ఒక్కడికి సీక్వెల్గా వస్తున్నటువంటి మూవీలో నేనైతే నటించడం లేదు అంటూ ఆమె క్లారిటీ ఇస్తూనే సెల్వరాఘవన్ పైన కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సెల్వరాఘవన్తో వర్క్ చేయడం అంటే చాలా రోజులు పడుతుంది, నాకు 200 days పట్టింది యుగానికి ఒక్కడి సినిమా కోసం, సో అంత టైం తీసుకుని ఆయనతో పనిచేయడం చాలా కష్టం అంటూ ఆమె కుండబద్దలు కొట్టేశారు. సో దీంతో యుగానికి ఒక్కడికి సీక్వెల్గా రాబోతున్నటువంటి మూవీలో ఆమె నటించట్లేదు అని స్పష్టత ఇస్తూనే మళ్ళీ సెల్వరాఘవన్తో వర్క్ చేయడం ఆ సినిమాతో వచ్చినటువంటి లాభాలను కూడా ఆమె చెప్పింది. సో ఆ సినిమాలో నేను వర్క్ చేయడం వల్ల తర్వాత నాకు వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్లో ఎంతటి కీలక పాత్ర అయినా, ఎంతటి కష్టతరమైనటువంటి పాత్ర అయినా సరే నేను ఈజీగా చేసేయగలుగుతున్నాను అంటూ ఆ సినిమా నుంచి వచ్చినటువంటి లాభాలను కూడా ఆమె షేర్ చేసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆమె ఏదైతే చెప్పిందో సెల్వరాఘవన్ వారితో వర్క్ చేయడం చాలా కష్టం, డేస్ ఎక్కువ తీసుకుంటారు, డేట్స్ ఎక్కువగా కేటాయించాలని ప్రస్తుతం ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో యుగానికి ఒకటి సీక్వెల్ పైన అసలు అప్డేట్స్ రావట్లేదు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆండ్రియా చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. సో సినిమా వస్తే మంచిదే, నాకు సంతోషమే సీక్వెల్ వస్తే, కానీ ఈ సినిమాలో నేనైతే నటించట్లేదు అంటూ ఆమె కుండబద్దలు కొట్టడం కానివ్వండి. సో సెల్వరాఘవన్ ఎప్పుడో ప్రకటించారు ధనుష్ హీరోగా ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నానని. సో మరి దాని గురించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు. మరి ఇప్పుడు ఈ కామెంట్స్తో అయినా సరే ఈ సినిమా నుంచి ఏమన్నా అప్డేట్ ఉంటుందా వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.